హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో తెలుగు ఫాంట్లో చూద్దాం. ఆల్రెడీ ఇంగ్లీష్ ఫాంట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంగ్లీష్ ఫాంట్ చూడాలనుకుంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్ ఫాంట్ వీడియో అయితే చూడొచ్చు. ఓకే, సో మనకి హూ ఇస్ హూ వీడియో అనేది మీరు చూసేటప్పుడు నేను ప్రస్తుతానికి సెప్టెంబర్ 1న అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే అందరూ సెప్టెంబర్ 1నే చూడరు కదా, కొంతమంది సెప్టెంబర్ 15 లేదా అక్టోబర్లో ఈ వీడియో చూసినప్పుడు ఇందులో ఆల్రెడీ ఆ టైంకి చాలా అప్డేట్ అయితే అయ్యి ఉంటాయి. హూ ఇస్ హూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. నేను వీడియో చేసిన నెక్స్ట్ డే కూడా అప్డేట్స్ అయితే రావచ్చు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వీడియో డేట్ అనేది చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు టెలిగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ కూడా నేను హూ ఇస్ హూ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవ్రీ మంత్ ఫాలో అయ్యే అప్డేట్స్ అయితే నోట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడో పాత వీడియో చూసినట్లయితే మీరు కొన్ని పాతవి అప్డేట్స్ అనేవి మిస్ అయితే అవకాశం ఉంది కాబట్టి ఓకే, ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియోలో. ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి మనకి ద్రౌపది ముర్ము గారు కదా, ఈమె ఎన్నో రాష్ట్రపతి అన్నది కూడా ఇంపార్టెంట్. 15వ రాష్ట్రపతి, 14వ అనే నెంబర్ కూడా, కాబట్టి నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే డేట్ కూడా ఎప్పటి నుండి అమల్లోకి వచ్చారు, ఎప్పటి నుండి ఛార్జ్ తీసుకున్నారంటే 25 జూలై 2022 నుండి ఛార్జ్ తీసుకున్నారు. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే భారతదేశ 14వ రాష్ట్రపతి ఎవరు అని చెప్పి సింపుల్గా అడుగుతారు. మీరు ఆబ్వియస్గా లేటెస్ట్ దే అడుగుతాడు కదా అని చెప్పి ఆప్షన్లో ద్రౌపది ముర్ము కూడా ఇస్తాడు. మీరు సింపుల్గా ద్రౌపది ముర్ము ఆన్సర్ పెట్టేస్తారు, బిట్ అనేది రాంగ్ అయిపోతుంది. 14వ రాష్ట్రపతి అని అడిగినప్పుడు రామ్నాథ్ కోవింద్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది. అంతకుముందు 15కి ముందు ద్రౌపది ముర్ము గారికి ముందు రామ్నాథ్ కోవింద్ గారు పనిచేశారు కదా, ఈయన 14వ భారతదేశ రాష్ట్రపతి. రాష్ట్రపతినే మనకి ప్రథమ పౌరుడు, ఓకే, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని చెప్పి. అలాగే మనకి త్రివిధ దళాధిపతి, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే, త్రివిధ దళాలకి అధిపతిగా ఉండటం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి, ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలవడం జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే యశ్వంత్ సిన్హా గారు. అలాగే భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు, ఈయన 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి. అంతకుముందు 13వ ఉపరాష్ట్రపతిగా ఎం వెంకయ్యనాయుడు గారు పనిచేశారు. ఎప్పటి నుండి ఈయన పదవిలో ఉన్నారు అంటే 11 ఆగస్టు 2022 నుండి పదవిలో అయితే ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ లేదా డివై చంద్రచూడ్ ఉన్నారు. ఈయన 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 9 నవంబర్ 2022 నుండి కూడా ఈయనైతే పదవిలో ఉన్నారు. అంతకుముందు 49 ఉదయ్ ఉమేష్ లలిత్, 48 నూతలపాటి వెంకటరమణ గారు అయితే పనిచేయడం జరిగింది. ప్రధానమంత్రి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు, వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ గారు మనకి 14వ భారతదేశ ప్రధానమంత్రిగా అయితే ఎన్నికయ్యారు కదా. ఈయన ప్రధానమంత్రితో పాటుగా లోక్సభ నాయకుడు, లోక్సభ లీడర్ గాను, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రి పదవిలో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా వ్యవహరించడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ మంత్ అప్డేటెడ్ హూ ఇస్ హూ, ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేసిన తర్వాత ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్, వాట్సాప్ లో కూడా ఇస్తాను, అక్కడ నుండి మీరు బై చేయొచ్చు. అలాగే రీసెంట్ గా స్టాటిక్ జీకే ఇంగ్లీష్ తెలుగు ఫార్మేట్ లో కూడా పీడిఎఫ్స్ అప్డేట్ చేయడం జరిగింది. మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు టెలిగ్రామ్ లో కానీ లింక్స్ అనేవి ఉంటాయి, అక్కడ నుండి మీరు కావాలంటే బండిల్ పీడిఎఫ్ సెక్షన్ లోకి వెళ్ళి అయితే బై చేయొచ్చు. లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయితే కనుక మనకి వేకెంట్ గానే ఉంది. 25 మే 2019 దాకా తమ్మిదొర గారు కొనసాగారు. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్ గానే ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ మనకి ఎవరు ఉంటారు అంటే ఉపరాష్ట్రపతి పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారో. రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. ఈయన్నే ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే మనం ఈయన దేనికోసం ఎన్నుకున్నాం, ఉపరాష్ట్రపతి కోసం ఎన్నికలు పెట్టి ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈయనకి ఇండైరెక్ట్ గా ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం వల్ల రాజ్యసభ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి అటువంటి వాటిని ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ అని అయితే పిలుస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే టెలిగ్రామ్ అయితే బ్యాన్ అయ్యే అవకాశం ఉందని న్యూస్ ఉంది కాబట్టి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది.
ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్లో కూడా జాయిన్ అయ్యి ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. చిన్న చిన్న అప్డేట్ ప్రతిదీ కూడా మనకి వీడియో చేయడం కుదరదు కాబట్టి ఏదైనా రిజల్ట్స్ కానీ మనకి హాల్ టికెట్స్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని సార్లు అయితే నేను టెలిగ్రామ్ లేదా వాట్సాప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి టెలిగ్రామ్ వాట్సాప్లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. వాట్సాప్లో మీ నెంబర్ అనేది నాకు కూడా కనబడదు. సో సేమ్ టెలిగ్రామ్ గ్రూప్ లాగే ఉంటుంది. గ్రూప్ కాదు, అది మనకి కమ్యూనిటీ టైప్ లో అయితే ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు వాట్సాప్ లో కూడా మీ ప్రైవసీకి అయితే ఇష్యూ లేదు, జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లోక్సభ నాయకుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నరేంద్ర మోడీ గారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి రాజీవ్ కుమార్, 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఎన్నికల కమిషనర్స్ అనే వాళ్ళు 2 లేదా 3 కూడా ఉంటారు. ప్రజెంట్ జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు అయితే ఉన్నారు. మెయిన్ పర్సన్ మాత్రం రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇతనే మనకి మెయిన్ పర్సన్. ఓకే, మెయిన్ పర్సన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు రాజీవ్ కుమార్. ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు ఉన్నారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, 16వ అటార్నీ జనరల్. సాలిసిటరీ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. అసలు అటార్నీ జనరల్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైనా ఒక లాయర్ కావాల్సి వస్తుంది కదా, ఏదైనా మన తరపున కేసెస్ వాదించాలన్నా, న్యాయపరమైన సలహాలు కావాలన్నా మనం ఒక లాయర్ని అప్రోచ్ అవుతాము. అలాగే భారత ప్రభుత్వం తరపున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా, న్యాయపరమైన సలహాలు కావాలన్నా ఒక లాయర్ టైప్ లో ఉన్న పర్సనే అటార్నీ జనరల్. లాయర్ కింద జూనియర్ లాయర్స్, సబార్డినేట్ లాయర్స్ ఉన్నట్టుగానే ఈయనకు హెల్ప్ చేయడానికి ఉన్న పర్సనే సాలిసిటరీ జనరల్ మనకి. 22వ న్యాయ కమిషన్ చైర్మన్, 22nd లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ సతీష్ కుమార్ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. ఇంపార్టెంట్ అప్డేట్ మనకి, రైల్వే బోర్డ్ న్యూ చైర్మన్ అండ్ సిఇఓ సతీష్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ విజయభారతి సైని. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడిన తరగతుల సంక్షేమానికి జాతీయ కమిషన్ అధ్యక్షుడు హన్సరాజ్ గంగారాంజీ అహేర్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ కులాలకు సంబంధించి కిషోర్ మక్వానా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ తెగలకు సంబంధించి, షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించి అంతర్ సింగ్ ఆర్య. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్ ఈఎస్ రాజు మరియు అరవింద్ కుమార్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ హీరాలాల్ సమారియా. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ అమిత్ అగర్వాల్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఓకే సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ వచ్చేసరికి శ్రీ సంజీవ్ పూరి. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ వచ్చేసరికి రాజు మిమాని. వైస్ ప్రెసిడెంట్ మనకి ఆర్ ముకుందన్. డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ. ఇంగ్లీష్ వీడియోలో కొన్ని అప్డేట్స్ అయితే ఇందులో చేయలేదు. ఇంగ్లీష్ వీడియో ఎవరన్నా చూసిన వాళ్ళంటే ఇవి అప్డేట్ చేసుకోండి. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది. చైర్మన్ నవనీత్ కుమార్ సహగల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ ప్రాసూన్ జోషి. సిఇఓ స్మితా వాట్ శర్మ. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ మాధవన్. మనకి యాక్టర్ మాధవన్ ఉన్నాడు కదా, ఆయనే. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనిల్ కుమార్ లాహోతి. 7th పే కమిషన్, 7వ పే కమిషన్ చైర్మన్ అశోక్ కుమార్ మాథూర్. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైబీ రెడ్డి. 15 ఎన్కే సింగ్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా. ఇది రీసెంట్ అప్డేటెడ్, మనకి కొత్తగా ఫామ్ చేశారు, ఇది ఇంపార్టెంట్ బాగా మనకి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. ఎండి అండ్ సిఇఓ సుందర్ రామన్ రామూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ చూసినట్లయితే ఆర్మీ ఉపేంద్ర ద్వివేది. నావీ హెడ్ దినేష్ కే త్రిపాఠి. ఎయిర్ ఫోర్స్ హెడ్ వివేక్ రామ్ చౌదరి. ఓకే, త్రివిధ దళాలు అని చెప్పి వీటిని అంటారు. త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఈ 3 త్రివిధ దళాలు. చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్, మనకి చైర్మన్ వైస్ చైర్మన్ లాగే వీటికి వైస్ చీఫ్స్ ఉంటారు. మనకి ఆర్మీ వైస్ చీఫ్ మనకి రాజా సుబ్రమణి. నేవీకి స్వామినాథన్, కృష్ణ స్వామినాథన్. ఎయిర్ ఫోర్స్ కి అమర్ప్రీత్ సింగ్. ఓకే, వైస్ చీఫ్స్ వీళ్ళు 3 కూడా. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సోల్. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి దల్జిత్ సింగ్ చౌదరి గారు అయితే అదనపు బాధ్యతలు స్వీకరించారు. సహస్ర సింబల్ కూడా ఈయన డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.
రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద వాసంత్ డేట్, జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని అంటారు ఇంగ్లీష్లో అజిత్ దోవల్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్, వీళ్ళిద్దరు కూడా ఉండొచ్చు. మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్సి రీసెంట్ గా అప్డేట్ అయ్యారో బి శ్రీనివాసన్, ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ వచ్చేసరికి సంజీవ్ రైనా అయితే అపాయింట్ అవడం జరిగింది. సురేష్ రైనాలో ఉంది పేరు, మీరు కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు అలా. సంజీవ్ రైనా, ఇది కూడా రీసెంట్ అప్డేట్ మనకి ఐటీబీపీ. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనీష్ దయాల్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్, ఈయనైతే మనకి రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ పోస్ట్ మనకి వేకెంట్ గా అయితే ఉంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, ఇంగ్లీష్ లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని అయితే అంటారో, రాజ్వీందర్ సింగ్ బట్టి, ఈయన కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. ఇంగ్లీష్ ఫాంట్ వీడియోలో అయితే చెప్పలేదు, ఇది ఒకటి నోట్ చేసుకోండి. సహస్ర సీమబల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బిఎస్ఎఫ్ కి దీనికి దల్జీత్ సింగ్ చౌదరి గారు అయితే డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పీయూష్ ఆనంద్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సత్యనారాయణ ప్రధాన్. అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ 25వ గవర్నర్. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్ర. అలాగే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఎంవి రావు, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీపక్ మహంతి. నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కేవీ షాజే. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మాధవి పూరి బుచ్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ మహంతి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా పదవి అయితే మనకి కంప్లీట్ అవడం జరిగింది ఈయన టర్మ్ అనేది. ఇప్పుడు మనకి ఆగస్టు 28 నుండి కూడా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు అయితే ఎస్బీఐ చైర్మన్ గా ఉన్నారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా. ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియాలోని ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంటుంది. దీప్షిష్ పాండా వచ్చేసరికి హెడ్ గా ఉన్నారు. భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. అలాగే ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫుల్ ఫామ్, ప్రెసిడెంట్ అనీషా, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ హర్షవి అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ వచ్చేసరికి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. నాస్కామ్ కూడా రీసెంట్ గా అప్డేట్స్ అయితే అవడం జరిగింది. ప్రెసిడెంట్ వచ్చేసరికి దిబ్జానీ ఘోష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ వచ్చేసరికి రాజేష్ నంబియార్, చైర్మన్ వచ్చేసరికి సింధు గంగాధరన్. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అంటే ఏంటి అంటే మనకి ప్రెసిడెంట్ ప్రెసెంట్ గా దిబ్జానీ ఘోష్ గారు అయితే ఉన్నారు కదా, ఈయన టర్మ్ మనకి సమ్ టైం కి కంప్లీట్ అయితే అవుతుంది కదా. ఈయన కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ గా రాజేష్ నంబియార్ గారు అయితే అపాయింట్ అవుతారో, ఈయన టర్మ్ కంప్లీట్ కాక ముందే ఒక పర్సన్ అపాయింట్ చేసి అయితే హోల్డ్ లో పెడతారో, వాళ్ళే ప్రెసిడెంట్ డెసిగ్నేట్ అని అయితే అంటారో. సో దీప్షిష్ పాండా గారు కంప్లీట్ అవగానే రాజేష్ నంబియార్ గారు అయితే ప్రెసిడెంట్ గా అయితే నియమితులు అవుతారో. అంతకుముందు రాజేష్ నంబియార్ గారు చైర్మన్ గా ఉండేవాళ్ళు, ఈయన ప్రెసిడెంట్ డెసిగ్నేట్ గా అపాయింట్ చేయడంతో కొత్తగా చైర్మన్ గా సింధు గంగాధరన్ గారిని అయితే అప్డేట్ చేయడం జరిగింది. అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంజయ్ నాయర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్, కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని అయితే అంటారు. నెక్స్ట్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రీతి సుడాన్ మనకి లాస్ట్ మంత్ అప్డేట్ అయితే అయ్యారో. ఎస్ఎస్సి చైర్మన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ రాకేష్ రంజన్. ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వచ్చేసరికి హర్దీష్ కుమార్. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రాహుల్ సింగ్. నీతి ఆయోగ్ ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ అయితే అమల్లోకి వచ్చింది. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ గా నీతి ఆయోగ్ ఎవరు ఉంటారంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రధానమంత్రి పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉంటారో. ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని అడిగితే నరేంద్ర మోడీ ఆన్సర్ అవుతుంది. వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. అటామిక్ ఎనర్జీ కమిషన్ వచ్చేసరికి అజిత్ కుమార్ మొహంతే. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఉన్నికృష్ణన్ నాయర్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్.
అలాగే క్రికెట్ రిలేటెడ్ స్పోర్ట్స్ రిలేటెడ్ చూసినట్లయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి బీసీసీఐ అధ్యక్షుడు మనకి రోజర్ బిన్ని, తాత్కాలిక సీఈఓ హేమంగ్ ఆమెన్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా రీసెంట్ గా అమిత్ షా వాళ్ళ అబ్బాయి జైషా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, సీఈఓ జియా పాల్ రైట్స్, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ. ఓకే, కేవలం పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ మాత్రమే సౌరవ్ గంగూలీ, మెయిన్ చైర్మన్ మాత్రం మనకి జైషా మాత్రమే. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ పిటి ఉషా. అంతర్జాతీయ హాకీ సమాఖ్య తయ్యబ్ విక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ అధ్యక్షుడు దిలీప్ టిర్కీ. నెక్స్ట్ సెక్రటరీస్ కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయ్యారు. కేబినెట్ కార్యదర్శిగా కొత్తగా టీవీ సోమనాథన్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. రక్షణ కార్యదర్శి కూడా రాజేష్ కుమార్ సింగ్ నవంబర్ 1 నుండి అప్డేట్ అవుతారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, హోమ్ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అప్డేట్ అయ్యారు. ఓకే, అలాగే రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక కార్యదర్శి అజయ్ సేత్, ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు మద్రాల అయితే అప్డేట్ అయ్యారు. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ కూడా అజయ్ సేత్. ఆర్థిక కార్యదర్శి అలాగే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఇద్దరు కూడా అజయ్ సేతే ఉన్నారు ప్రెసెంట్ మనకి. పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షఫాలి బి శరణ్. భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధాన సలహాదారు అమిత్ కార్ మరియు తరుణ్ కపూర్ ఇద్దరు ఉన్నారు. ఇది ప్రధాన కార్యదర్శి, ఇది ప్రధాన సలహాదారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వచ్చేసరికి అజయ్ కుమార్ సోద్, భారత ప్రభుత్వానికి సంబంధించి. ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. అలాగే అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ చైర్మన్ టీజీ సీతారామన్. ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. పర్వతనేని హరీష్ మనకి రుచిరా కాంబోస్ ప్లేస్ లో. ఇది కూడా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. కొత్త డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రాజీవ్ సింగ్. ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ అనేది తెలుగు ఫాంట్ లో. ఇంగ్లీష్ ఫాంట్ వీడియో పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఉంటుంది. వాట్సాప్ లో ప్రతి వాళ్ళు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను. ఓకే, అలాగే నాస్కామ్ చీఫ్ ఎవరో అన్నది, చైర్మన్ ఎవరో అన్నది మీకు గుర్తుంటే నాస్కామ్ చైర్మన్ ప్రెసిడెంట్ ఎవరో అనేది కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అందులో కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.